పవన్ కళ్యాణ్ గారినే విమర్శించడానికి శ్రీరెడ్డి నూటికి ఆమె వీడియోలు చూస్తే ఒక 50% పైగానే కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఉంటాయి. శ్రీరెడ్డి గారి గురించి ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా ఒక్క వీడియో కూడా చేయలే. ఎందుకంటే శ్రీరెడ్డి గారు ఆమె చేసే వీడియోలు చూసి నా మీద నాకే రోత పుట్టింది. ఆమె వీడియోలు వల్గర్ లాంగ్వేజ్తోని చూస్తూ ఉంటే మరీ అసలు ఒక ఆడపిల్ల అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే మగవాళ్ళకే వినడానికి తల కిందేసి కొట్టుకోబుద్ది అయినంత ఇదిగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆమె అంటే నాకు తెలిసి ఫేమస్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే చాలు ఎవరైనా సరే ఫేమస్ అయిపోవచ్చు అనే ఒక భావనతోని శ్రీరెడ్డి గారు ఫస్ట్లో చాలా గడిబిడి చేసింది. పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలని అర్ధనగ్నంగా, అది అందరికీ తెలిసిన విషయం, ఇది అర్ధనగ్నంగా నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా నిలబడింది. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏదో అన్నారు, ఆడజాతికి అవమానం అని చెప్పి చాలా అసలు అసభ్యకరంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి తల్లిని విమర్శిస్తూ చాలా అసలు కొన్నాళ్ళ పాటు బాగా టీవీలో అయితేనే సోషల్ మీడియాలో అయితేనే చాలా గడిబిడి చేసేసింది. ఫోన్ కాలింగ్ రికార్డింగ్లో దొరికిపోయింది. అది ఎవరు చేపించారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఏ కుట్ర పొంది చేపించారు, ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, అటు రామ్ గోపాల్ వర్మ కూడా హస్తం ఉంది ఏమతో మాట్లాడిపించడానికి అని చెప్పి ఆ ఫోన్ రికార్డింగ్లో దొరకటం వల్ల ఆ ప్లాన్ అనేది బట్టబయలైపోయింది. అప్పటి నుంచి సరేనని చెప్పేసి ఊరుకొని మెదలకుండా ఉందా? లేదు. అప్పటి నుంచి కూడా చెలరేగిపోతూ ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చిన మాట అంటూ ఆమె ఒక ఛానల్ పెట్టుకొని నానా బూతులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని అయితే అటు చంద్రబాబు నాయుడు గారిని వారిలో ఉన్న నాయకులని విమర్శిస్తూ బూతులు మాట్లాడుతూ ఫేమస్ అవ్వడానికి ప్రయత్నించింది. సరే, శ్రీరెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడాలి, అసలు శ్రీరెడ్డి గారు అని అనటానికి కూడా అన్నం ఏదో అలవాట్లో పొరపాటులాగా శ్రీరెడ్డి గారు అని అన్నానే కానీ ఒక మహిళని, ఆమెనైతే మాత్రం అనదలుచుకోలేదు. శ్రీరెడ్డి ఆమె నానా హంగామా చేసి బూతులు మాట్లాడుతూ ఫేమస్ అవ్వడానికే ప్రయత్నించింది. కానీ ఈ రోజు వరకు కూడా మరి ఇక ముందైనా ఆమె ఏమైనా నోరు తగ్గించుకోదో తెలియదు, కానీ ఈ రోజుకైనా సరే ఆమె తీరనేది ఇంత కూడా మారలే. మొన్న లేటెస్ట్గా నేనేదో యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆమె వీడియో అనేది కానొచ్చింది. అది ఎలాగుందంటే, జూన్ 4వ తారీఖు జగనన్న జూన్ 4వ తారీఖు మనల్ని ఎవరైతే విమర్శించారో, ఎవరైతే మాట్లాడారో, సోషల్ మీడియాలో మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఊచకోత కొయ్యాలి. అదేంటి ఊచకోత అంటే అసలు ఆమెకు అర్థం తెలుసా? ఊచకోత కొయ్యాలి, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటే అంత పబ్లిక్గా ఊచకోత కొయ్యాలని చెప్పి మాట్లాడతారు. అసలు ఏమో చెప్పితే జగన్ గారు వింటారా? ఈ శ్రీరెడ్డి చెప్పితే జగన్ గారు అనేది వింటారా? సరే, 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ జగన్ గారే గెలిచారనుకోండి, ఈమె చెప్పిన మాట ఆయన వింటాడా? ఏంటా మాటలయ్యి? ఊచకోత అట ప్రతి ఒక్కరిని. అంటే ఇప్పుడు నువ్వు ఎవరినైనా విమర్శించవచ్చు, నువ్వు ఎవరినైనా ఎన్ని బూతులైనా మాట్లాడవచ్చు, నువ్వు పెద్ద పెద్ద నాయకులని, పార్టీ అధినేతలను కూడా బూతులు ఇష్టారాజ్యంగా నీ నోటితోనే బూతులు మాట్లాడవచ్చు. అదే వీడియోలో నేను చూశాను. నేను ఒకసారి మీరు ఎప్పుడు చూడండి. ఈ మధ్యలో పావలా కళ్యాణ్ అంట, నా నోటికి బూతులు వస్తున్నాయి, కానీ నువ్వు ఒక మహిళ అనే ఉద్దేశంతో ఆలోచించాల్సి వస్తుంది. పావలా కళ్యాణ్, అసలు పవన్ కళ్యాణ్ గారు అప్పుడెప్పుడో ఆమె చేసిన పనికి అప్పుడు తప్ప శ్రీరెడ్డి గారి గురించి ఏనాడైనా ఒక్క మాట అయినా అన్నాడా? మనం మానవత్వం గల మనుషులం. అరే, ఒక్క మాట కూడా నిన్ను అన్నప్పుడు నువ్వు అతను ఏమైనా ఆ పార్టీ పరంగా, అసలు నువ్వు కార్యకర్తవు కూడా కాదు, వైసీపీ కార్యకర్తవు కూడా కాదే, మరి పవన్ కళ్యాణ్ గారిని అనే హక్కు నీకేముంది? ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ జనసేన కార్యకర్తల గురించి మాట్లాడుతావు, జనసేన నాయకుల గురించి మాట్లాడుతావు, జనసేన పార్టీ అధినేత గురించి మాట్లాడుతావు, అట్లాగే అటు మన టీడీపీ మన అధ్యక్ష మన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతావు, వారి కార్యకర్తల గురించి మాట్లాడుతావు, అటు వాళ్ళ నాయకుల గురించి మాట్లాడుతావు. సరే, మాట్లాడితే మాట్లాడవచ్చు, బూతులు ఏంటండి బాబు? మరి ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా ఊచకోతాట. అసలు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? అది ఎట్లా మళ్ళీ ఆ వీడియో చేయటం? అసలు ఎంత అసలు అంటే ఒక
చెప్పే బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయి, అన్నా నువ్వు ఊచకోత కొయ్య, ఏంటది? తప్పు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అట్లా మాట్లాడటం ఒక మహిళగా చాలా తప్పది. ఇప్పుడు నన్ను మాట్లాడితే మన పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు, లేదా జనసేన నాయకులు, లేకపోతే మన వీర మహిళలు బూతు మనం మాట్లాడుతున్నారంటే, అసలు నువ్వు గెలకపోతే ఎవ్వరు నేను గెలగరు. సరే, నీకు వీడియో చేసుకోవాలనుకుంటే చేసుకో, ఎన్నో రకాలు చేసుకోవచ్చు. తప్పులు ఏమైనా చేసినట్టయితే విమర్శించాలి. ఊచకోత, అది ఎంత పెద్ద మాట అది. అంటే మనం గెలిస్తే అందరిని ఊచకోత కోసేద్దాం. నీ ముఖం, నువ్వు చెప్పితే జగన్ గారు కనీసం ఇసంటి వాళ్ళు మాటలు కూడా కనీసం ఒక్క చెవి కూడా ఆలకించడు. ఎందుకంటున్నానంటే, అట్లాగే ఒకవేళ నీ మాట వినేటట్లయితే ఇప్పుడు 5 సంవత్సరాల కానుంచి కూడా జగన్ గారి ముఖ్యమంత్రి అంటే నేను ఒకరు విమర్శించాలి. జన సైనికులు కూడా వాళ్ళు నన్ను తిట్టినట్టుగా వీడియోలు పెట్టాలి. అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా వీడియోలు సోషల్ మీడియాలో పెడితే అమ్మో నన్ను అంటున్నారు. చూసారా, నన్ను ఏమన్నారు, నన్ను బూతులు మాట్లాడుతున్నారు. సరే, ఎవరో ఒకరు నువ్వు మాట్లాడిన దానికి వాళ్ళు స్పందిస్తూ సరే కొద్దిగా అంటే నువ్వు మాట్లాడపట్టే ఏదన్నా వల్గర్ లాంగ్వేజ్గా మాట్లాడితే చూసారా నన్ను తిడుతున్నారు, నన్ను ఎన్ని బూతులు మాట్లాడుతున్నారు చూసారా. మరి నువ్వు మాట్లాడే నీకేమైనా అర్థం అవుతుందా? అసలు నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ చూస్తే మగవాళ్ళకు కూడా వినబుద్ధి కావట్లే. అంత దరిద్రమైన లాంగ్వేజ్, అంత దరిద్రమైన మాటలు, నీ వీడియోలు. అమ్మా తల్లి, ఇక బంద్ చేయి. నీ యాక్షను అన్నీ కూడా బంద్ చేసి మంచి వీడియోలు, సమాజానికి పనిచేసే వీడియోలు చేసుకుంటే చేసుకో. అంతేగాని ఊచకోతలు పోయండి, నానా బూతులు ఈ పక్కన పడి. అర్థమైందా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. అర్థమవుతుందా? సో ఇక నుంచి అయినా తల్లి, నువ్వు అట్లాంటి బూతులు వదిలేసి చక్కటి వీడియోలు చేసుకొని, సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేసుకొని, నువ్వు కూడా నీ వీడియోలు కూడా చూడాలి. మాలాంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా చూడాలనిపించే వీడియోలు చెయ్యి. దయచేసి చెప్తున్నాను.